నమస్తే. ప్రజెంట్ మనం హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి అగ్ని ప్రమాదం మన అందరికీ తెలిసిందే. ఇది ఒక తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సంబంధించినటువంటి ప్రమాదంలో ఇప్పటికే 16 మంది చనిపోయినట్టుగా అధికారులు సైతం కూడా ధృవీకరించడం జరిగింది. పోలీసులు ఇది సంబంధించినటువంటి అంశం పట్ల దృష్టి సారించడం జరిగింది. ప్రమాదం ఏ విధంగా జరిగింది, దేనివల్ల జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది అన్నటువంటి దానిపైన ప్రధానంగా ఆరాధీసేటువంటి పనులు ఉన్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీసు యంత్రాంగంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ సైతం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉదయం సుమారుగా 5 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో ఒకటే సంబంధించినటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి 30 మంది ఈ అగ్ని ప్రమాదంలో ఉండడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి సుమారుగా 15 మందిని అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ప్రాణాలను రక్షించినప్పటికీ కొంతమందిని ఏదైతే అగ్ని ప్రమాదంలో కాలినటువంటి గాయాలతో స్థానికంగా ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్లో చేర్పించినటువంటి తర్వాత ఈ స్పాట్లో ముగ్గురు చనిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత మరో 13 మంది చనిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇదంతా కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మీర్ చౌక్కు సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. చార్మినార్ పరిధిలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్ సమీపంలో ఉన్న భవనంలో మంటలు చెలరేగడంతో భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 16 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మరికొంతమంది తీవ్రమైనటువంటి గాయాల పాలైనలు, మరికొంతమంది కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది స్థానికంగా ఉండేటువంటి 3-4 హాస్పిటల్కి సంబంధించిన దాంట్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పటికే 16 మంది చనిపోయినప్పటికీ మరికొంత సంబంధించినటువంటి మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ మృతుల సంబంధించినటువంటి దాంట్లో చిన్నపిల్లలు సైతం కూడా 4 ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా మహిళలు, పురుషులు సైతం కూడా దీంట్లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. చాలామందిని కాపాడేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సంబంధించినటువంటి సిబ్బంది కూడా చివరి వరకు ప్రయత్నం చేయడం జరిగింది. లోపల ఉన్నటువంటి కొంతమందిని రక్షించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి తీయడంలో వాళ్ళు చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. మిగతా సంబంధించిన కొంతమందిని స్థానికంగా, కొంతమంది కాలిన గాయాలతో ఉన్నటువంటి వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తీసుకెళ్లినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇదంతా కూడా గుల్జార్ కృష్ణ పెరల్స్ అలాగే మోడీ పెరల్స్ మొదటి అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఏసీ కంప్రెషర్ పేలడంతో భారీ శబ్దాలతో మంటలు వ్యాపించినాయి. ప్రమాదం రాత్రిపూట జరగడంతో గుర్తించేసరికి పొగ మొత్తం కూడా కమ్మేసింది. అలాగే ఈ పొగలో కమ్మేయడంతో ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా మారడంతో వాళ్ళందరూ కూడా దాంట్లోనే కూరుకుపోయిన, బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. దట్టమైనటువంటి పొగలతోటి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ అంతా కూడా దట్టమైనటువంటి పొగలు వ్యాపించడంతో బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడం, అలాగే రాత్రిపూట జరిగినటువంటి అంటే తెల్లవారులు జరిగినప్పుడు కూడా అది ఎంత కూడా చీకటిగా ఉన్నటువంటి ప్రాంతంలో జరగడంతో ఈ ప్రమాదాన్ని ఎవరు కూడా గుర్తించలేదన్నట్టుగా తెలుస్తూ ఉంది. గుర్తించేసరికి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళంతా ఈ పొగలో కూరుకుపోయి ఆ పొగను పీల్చుకొని వాళ్ళు ఊపిరాడక చాలామంది చనిపోయిన, పిల్లలు కూడా ఊపిరాడకనే కొంత చనిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక చివరికి సుమారుగా 5:30-6 గంటలు, ఉదయం 5:30-6 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఆ మంటల్ని కానీ పొగని కానీ గుర్తించి స్థానికంగా ఉండేటువంటి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి ఇమ్మీడియట్గా అంబులెన్స్లు అలాగే అగ్నిమాపక సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ మంటలు కూడా పూర్తిగా ఆర్పేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మొత్తం ఇప్పటికైతే ఆ మంటలు అయితే మొత్తం పూర్తిగా అదుపులోకి రావడం జరిగింది. ఇక్కడ దీంట్లో ఈ బిల్డింగ్లో ఎవరు కూడా లేనప్పటికీ దీంట్లో అందరినీ బయటికి తీసుకురావడంలో అగ్నిమాపక సిబ్బంది చాలా కృషి చేయడం జరిగింది. ఇదంతా కూడా చార్మినార్కి అతి దగ్గరలో దాదాపు 150 నుంచి 200 మీటర్ల సంబంధించినటువంటి 200 మీటర్లకు సంబంధించినటువంటి దూరంలోనే ఉంది. ఈ సంబంధించినటువంటి ఏదైతే ప్రమాదం జరిగినటువంటి చోటుకు పోలీస్ స్టేషన్ కూడా దగ్గర ప్రాంతంలోనే ఉంది. ఇక్కడనే ఈ పొగలు వ్యాపించి మరి రాత్రిపూట జరగడం, అలాగే చీకట్లో జరగడంతో ఎవరు కూడా గుర్తించలేదన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ ఫైటర్స్ కూడా మొత్తం ఉన్నటువంటి 12 మందిని కూడా దీంట్లో ఉన్నటువంటి 12 మందిని బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు పోలీసు యంత్రాంగం అంతా కూడా ఈ సంబంధించినటువంటి ఘటన పట్ల ఆరాధిస్తున్నటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళ వివరాలు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. ఇక ప్రమాదంలో మరణించినటువంటి వాళ్ళ పేరు చూస్తే సుమిత్ర, ఆమెకు 65 సంవత్సరాలు, అభిషేక్ మోడీ 30 సంవత్సరాలు, ఆరుషి జైన్, మున్నీబాయి, ఇరాజ్, హర్షాలి గుప్తా, శీతల్ జైన్ అనే కొంతమంది పేర్లను కూడా బయటపెట్టడం జరిగింది. ఇంకా కొంతమందికి సంబంధించినటువంటి మృతుల వివరాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చూడొచ్చు ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసు యంత్రాంగంతో పాటు మిగతా సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఇక్కడే వాళ్ళు ఉండి సంబంధించినటువంటి ప్రమాదం పట్ల కూడా ఆరాధీసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రమాదానికి గల కారణాల సంబంధించినటువంటి వివరాలను కూడా ఇక్కడ స్థానికులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే
ఇక్కడ మనకైతే స్పష్టంగా కనబడతా ఉన్నది. పోలీసు యంత్రాంగం అంతా అంటే ఒక పెద్ద భారీ ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కనుక చూసినట్టయితే దీంట్లో దట్టమైనటువంటి పొగలు, అలాగే ఏసీ కంప్రెషన్కి సంబంధించినటువంటి పేలడంతో ఈ సంబంధించినటువంటి ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ప్రమాదం జరిగినప్పుడు బయటికి రాకుండా మొత్తం అంతా కూడా డోర్లు క్లోజ్గా ఉండడం, బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేకపోవడంతో ఊపిరాడకుండా మరి దాంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా, మహిళలు సైతం కూడా చనిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే దీంట్లో స్పష్టంగా కనబడతా ఉన్నది. సో చూసుకో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ హైడ్రా సంబంధించినటువంటి కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలని కనుక్కున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సివి ఆనంద్ సైతం కూడా ఇక్కడే ఉండడం జరిగింది. పోలీసు యంత్రాంగం అంతా ఇక్కడే ఉండి ప్రమాదాలకి గల స్పష్టమైనటువంటి కారణాలను తెలుసుకునేందుకైతే వీళ్ళందరూ ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఫైర్ సిబ్బంది ఇక్కడే ఉండడం జరిగింది. అలాగే ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా కాలిపోయినటువంటి బిల్డింగ్, అలాగే ఈ సంబంధించినటువంటి డోర్లు ఏవైతే తీసినాయో ఈ సంబంధించినటువంటి బిల్డింగ్లోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. సో ఇక్కడ వేరే సంబంధించినటువంటి దారి వైపు నుంచి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం హైడ్రా సంబంధించినటువంటి రంగనాథ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సైతం కూడా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి ప్రమాదంలో ఇప్పటికే 16 మంది కూడా చనిపోయినట్టుగా అధికారికంగా కూడా ధృవీకరించి ఇంకా మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల తరచు కూడా ఇటువంటి పాత బస్తీకి సంబంధించినటువంటి ప్రాంతంలో తరచుగా ఇటువంటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఈరోజు ఉదయం జరిగినటువంటి సంఘటన మరి ఎవరికి కూడా తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన తెల్లవారులు జరిగినటువంటి ప్రమాదాన్ని ఎవరు కూడా గుర్తించుకోలేనటువంటి ఆ సందర్భం కనబడతా ఉన్నది. ఇక్కడ ఏం మాట్లాడతలేదు. వీడియో చూపెట్టు, ఇక్కడ నుంచి నేను మాట్లాడతా, మళ్ళీ నువ్వు ఎంత తీసుకుంటావు. చూసుకోవచ్చు, ఇదే సంబంధించినటువంటి బిల్డింగ్. ఇక ఫైర్కి సంబంధించినటువంటి జరిగినటువంటి చోట మొత్తం అంతా కూడా అగ్ని ప్రమాదం, తీవ్రమైనటువంటి అగ్ని ప్రమాదంగా నేను చెప్పుకోవచ్చు. మొత్తం గోడలు సైతం కూడా నల్లగా మాడిపోవడం జరిగింది. లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ఎందుకంటే షట్టర్లు క్లోజ్గా ఉన్నాయి, డోర్లు క్లోజ్గా ఉన్నాయి, దట్టమైనటువంటి పొగలు రావడం, అంతేకాకుండా చిన్నపిల్లలు ఉండడం, భారీగా మంటలు ఎగిసి పడడం, ఏసీ కంప్రెషర్ కూడా ఒకేసారి పేలడంతో పెద్ద ఎత్తున కూడా ఆ శబ్దాలు వచ్చి ఒకేసారి ఈ సంబంధించినటువంటి ఘటనా స్థలంలో ఒక భీకరమైనటువంటి పరిస్థితి అయితే నెలకొందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంకా లోపలికి కొంత అంటే ఇక్కడ ఉన్నటువంటి సిపి లోపలికి వెళ్ళడం జరిగింది. హైడ్రా రంగనాథ్ గారు లోపలికి వెళ్ళి సంబంధించినటువంటి వాటిని పరిశీలించేటువంటి ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సంబంధించినటువంటి ఈ ఘటన పట్ల ఆరా తీసేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ప్రమాదాలకి గల కారణాలకు సంబంధించినటువంటి వివరాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనకైతే అర్థమవుతా ఉన్నది. సో లోపలికైతే మాత్రం ఎవరిని కూడా మీడియా సంబంధించినటువంటి వ్యక్తులను అయితే లోపలికి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎందుకంటే లోపల జరిగినటువంటి ప్రమాదం పైన ఇంకా ఆరా తీయాలి, ఇంకా దానిలో సంబంధించినటువంటి అన్ని అంశాలపైన వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీడియా వాళ్ళకి లోపలికైతే అలౌడ్ అయితే చేయలేదు. కానీ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చార్మినార్ ఇది సంబంధించినటువంటి పాత బస్తీలో ఉన్నటువంటి చాలామంది ఇక్కడికైతే ఈ ఘటన సంబంధించినటువంటి స్థలానికి చేరుకొని ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం పైన ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చార్మినార్ సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతంలో ఆంక్షలు కూడా విధించినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి జరిగినటువంటి దాని తర్వాత స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం, అంతేకాకుండా ఇక్కడ పెద్ద
పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ట్రాఫిక్ ఎప్పుడు కూడా హెవీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఒక పక్కన ట్రాఫిక్ హెవీగా ఉండడం, మరొక పక్కన ఇక్కడ సంబంధించినటువంటి ప్రమాదం జరగడం. సో అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు సైతం కూడా చార్మినార్కు సంబంధించినటువంటి నలుమూలలో కూడా ఇప్పటికే రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడికక్కడ కూడా భారీ గేట్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి ఈ సంబంధించినటువంటి సంఘటన సంబంధించినటువంటి స్థలం దగ్గరికి కూడా ఎవరిని కూడా రానియకుండా, అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళకు అలౌడ్ చేస్తూ ఉన్నారు. మరొక సంబంధించినటువంటి కొంతమంది పబ్లిక్ ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇంకా మిగతా సంబంధించినటువంటి వాళ్ళు చేరుకోకుండా ఇక్కడికక్కడ పోలీసులు సైతం కూడా భారీ గేట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. పోలీసులు సైతం కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటివరకు అయితే మీడియాతో కూడా ఎవరు కూడా సంబంధిత వివరాలను కూడా వెల్లడించినప్పటికీ మృతులకు సంబంధించినటువంటి వివరాలను మాత్రం వెల్లడించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కొంతమంది సంబంధించినటువంటి పేర్లను కూడా వెల్లడించినటువంటి ఆ సందర్భం కూడా కనబడతా ఉన్నది. 16 మంది అఫీషియల్గా చనిపోయినట్టుగా అధికారులు ధృవీకరించడం జరిగింది. కొంతమంది పేర్లకు సంబంధించినటువంటి వివరాలను సైతం కూడా బహిర్గతం చేయడం జరిగింది. మరొక పక్కన ఇంకా మృతులకు సంబంధించినటువంటి వాళ్ళు పెరిగేటువంటి అవకాశం ఉన్నదన్నట్టుగా ఇప్పటికే సంబంధిత మనకు అందుతున్నటువంటి సమాచారంగా చెప్పుకోవచ్చు. చాలా సంబంధించినటువంటి ప్రమాదం ఈ యొక్క ఘోర అగ్ని ప్రమాదంగానే చెప్పుకోవచ్చు. రంగనాథ్ సైతం కూడా ఇక్కడ హైడర్ రంగనాథ్ సైతం కూడా ఇక్కడ ప్రతి సంబంధించినటువంటి క్షుణ్ణంగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ఘటన సంబంధించినటువంటి ఎట్లా జరిగింది, అంటే ఈ సంబంధించినటువంటి ఘటన ఏ విధంగా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది అన్నటువంటి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే అంబులెన్సులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా అంటే దాదాపుగా 8 ఫైర్ ఇంజన్లతో ఈ బిల్డింగ్లో మంటలను కూడా పూర్తిగా అదుపులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 4 అంబులెన్స్లో లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళని కానీ మృతులను కానీ ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కొన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళని ప్రాణాలను రక్షించడం కోసం స్థానికంగా ఉండేటువంటి మూడు హాస్పిటల్లో సంబంధించినటువంటి క్షతగాత్రులని దాంట్లోకి పంపించడం జరిగింది. ముగ్గురు స్పాట్లోనే ఈ ఘటన జరిగినటువంటి సందర్భంలో 3 స్పాట్లో చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అప్పటికే కొన ఊపిరితో ఉన్నారు. అలాగే 40% కాలిన గాయాలతోటి వాళ్ళని అంబులెన్స్లో తీసుకొని స్థానికంగా ఉండేటువంటి హాస్పిటల్కి తరలించినటువంటి సిచ్యువేషన్ కనబడ్డది. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకు ట్రీట్మెంట్ చేసేటువంటి దశలో వాళ్ళు ప్రాణాలు విడిచారన్నట్టుగా మనకైతే ఈ సంబంధించిన ఘటన అయితే చూసిన తర్వాత అర్థమవుతా ఉన్నది. మొత్తానికైతే మాత్రం సుమారుగా 3 గంటల తర్వాత, అంటే 5:30-6 గంటల ప్రాంతంలో ఈ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగితే 3 గంటల సుదీర్ఘంగా 9 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పితే మొత్తం 3 గంటల తర్వాత అంటే 9-9:30 ఆ ప్రాంతంలో మొత్తం ఈ సంబంధించినటువంటి మంటలు అదుపులోకి రావడం జరిగింది. అంతేకాకుండా అదుపులోకి వచ్చిన తర్వాత కొంతమంది అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఫైర్ సిబ్బంది, మిగతా సంబంధించినటువంటి హైడ్రా సిబ్బంది దీంట్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కూడా తరలించి వాళ్ళ ప్రాణాలను కాపాడదామని చెప్పి చివరి వరకు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ 16 మంది మాత్రం దీంట్లో చనిపోయినట్టు అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రమాదానికి గల కారణాలపైన మాత్రం అధికారులు అయితే ఆరాధిస్తూ ఉన్నారు. సో చూసుకోవచ్చు, మంత్రులు సైతం కూడా ఇక్కడికి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, సివి ఆనంద్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఘటన సంబంధించినటువంటి స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి వివరాలను కూడా వాళ్ళు సేకరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. ఎన్ని గంటల్లో జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఈ సంబంధించినటువంటి ప్రతి ఒక్క సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకోవడంలో అధికార యంత్రాంగం అంతా పాత బస్తీకే చేరుకోవడం జరిగింది. పాత బస్తీలో ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా మరి ఇప్పటికైతే 16 మంది చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా మరి ఎంతమంది చనిపోయి ఉంటారు, కొంతమంది ఇంకా కొన ఊపిరితో ఉన్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా అర్థమవుతుంది. ఇదంతా కూడా చార్మినార్కి సంబంధించినటువంటి ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతూ ఉంది విజువల్స్లో ఈ చార్మినార్ ప్రాంతం అంతా కూడా. చార్మినార్కి అతి దగ్గరగా అంటే 150 నుంచి 200 మీటర్ల దూరంలోనే ఈ సంబంధించినటువంటి ప్రమాదం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఎందుకంటే ఈ సంబంధించినటువంటి చార్మినార్ ప్రాంతంలో అన్ని షాపులు కూడా దగ్గరగా ఉంటాయి, ఒకటిగా ఆనుకొని ఉంటాయి. బట్టల షాపులు కావచ్చు, జ్యువెలరీ సంబంధించినటువంటి షాపులు కావచ్చు, ఇటువంటి సంబంధించినటువంటి షాపులన్నీ ఉంటాయి. ఇది కృష్ణా పెరియల్స్ సంబంధించినటువంటి బిల్డింగ్లో జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ బిల్డింగ్లో 30 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 30 మందిలో 16 మంది చనిపోయినంటే ఇంకా మిగతా ఉన్నటువంటి 14 మంది సంబంధించినటువంటి దాంట్లో ఇంకా 2-3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ప్రమాదం జరిగినటువంటి దాని తర్వాత తెలిసినటువంటి దాని తర్వాత పోలీసులు సకాలంలో స్పందించి, ముఖ్యంగా ఫైర్ సిబ్బంది కూడా సకాలంలో స్పందించి మిగతా ఉన్నటువంటి 10 మందిని లోపల నుంచి బయటికి తీసుకురావడంలో వాళ్ళు సఫలీకృతం అయిపోయినారు. సరే, మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా 3 స్పాట్
స్పాట్లో చనిపోతే మిగతా సంబంధించిన వారిని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత మిగతా 13 మంది చనిపోయినట్టుగానైతే స్పష్టంగానైతే అర్థమవుతా ఉన్నది. పాత బస్తీలో జరిగినటువంటి ఆ సంఘటన ఉదయం 5:30-6 గంటల ప్రాంతంలో జరిగితే అప్పటికి మృతుల సంఖ్య 8 నుంచి 9 వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు దరిదాపుగా 12 కావస్తూ ఉంది. 12 గంటల వరకు మృతులకు సంబంధించినటువంటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికీ మృతుల యొక్క సంఖ్య 17కు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. పాత బస్సులో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో చిన్నపిల్లలు అలాగే వృద్ధులతో పాటు మహిళలు పురుషులు అంతా కూడా దరిదాపుగా 17 మంది చనిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటివరకు అధికారులు కూడా 17 మంది చనిపోయినట్టుగా వాళ్ళు భావించడం జరిగింది. మీర్ చౌక్ సంబంధించినటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఈ సంఘటన ఒక పెను విషాదంలో కూరుకుపోయిందన్నటువంటి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే ఒకే సంబంధించినటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా 17 మంది బలి కావడం అయితే మాత్రం ఇది ఒక పెద్ద సంచలనమైనటువంటి అగ్ని ప్రమాదంగానే ఇదైతే చెప్పుకోవచ్చు. ఇలా ఒక పెను విషాదాన్ని కూడా కూరుకుంది. తెల్లవారుతూనే మరణ మృదంగం అందరినీ కూడా దిగ్భ్రాంతి పరిచిందన్నటువంటి వార్త చూసుకోవచ్చు. చిన్నారులు అలాగే వృద్ధులతో పాటు అగ్నికిలకలో బలైనటువంటి పరిస్థితి. చార్మినార్కు అతి దగ్గరలో ఉన్నటువంటి దాదాపుగా 100 నుంచి 150 నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కృష్ణా పెరియల్స్కి సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి ఈ సంఘటనల్లో మరి సుమారుగా 17 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటిదంటే ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఒకటే ఉండడంతో మరి తప్పించుకున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి ఏసీ కంప్రెషర్ ఒకటేసారి పేలడంతో ఈ బిల్డింగ్లో ఒకటేసారి మంటలు వ్యాపించడం జరిగింది. అలాగే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉండడంతో పొగ అలాగే అగ్ని కూడా మంటలు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం లేకపోవడంతో దాంట్లోనే ఉన్నటువంటి వాళ్ళంతా ఊపిరాడకుండా చనిపోయినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఉదయం జరిగినటువంటి సంఘటన అలాగే తెల్లవారులు జరిగినటువంటి సంఘటన కాబట్టి అది ఎవరు కూడా పెద్దగా గమనించలేదు. ఎందుకంటే నిత్యం కూడా ఇది రద్దీగా ఉన్నటువంటి ప్రాంతమే పాత బస్తీలో ఉన్నటువంటి చార్మినార్ ప్రాంతం. అయినప్పుడు కూడా ఉదయమే అంటే 5:30-6 గంటల ప్రాంతంలో ఎవరు కూడా దీన్ని గమనించలేదు. లోపల ప్రమాదం జరగడం బయటికి ఎక్కడ కూడా పొగ కూడా వ్యాపించకపోవడంతో కొంత దాంట్లోనే పొగ మొత్తం అంతా పేరుకపోవడంతో ఎవరు కూడా గమనించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అందుకని చెప్పేసి దట్టమైనటువంటి పొగ కారణంగానే ఊపిరాడకుండా ఎక్కువ మరణాలు కూడా సంభవించాయన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మృతుల సంఖ్య మాత్రం 17గా చేరింది. మరో 5 పరిస్థితి కూడా సైతం కూడా ఇంకా తీవ్రంగా ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితి విషమంగా ఉన్నదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. స్పాట్లో మాత్రం 3 చనిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత మిగతా 14 మంది కూడా చనిపోయినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చార్మినార్కు కూతవేటు దూరంలో జరిగినటువంటి మృత్యుఘోష అందరిని కూడా కలిసివేసింది. మీర్ చౌక్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మరి 17 మంది చనిపోతే దాంట్లో 4 పిల్లలు ఉన్నారు, 3 పురుషులతో పాటు 3 మహిళలు ఉన్నారు. స్పాట్లోనే కూడా 3 ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాగే మలక్పేట సంబంధించినటువంటి యశోదలో చికిత్స పొందుతూ మరో 5 మృతి చెందిళ్ళు. అలాగే కాంచన్బాగ్ అపోలోలో చికిత్స పొందుతూ మరో 2 చిన్నారులు మృతి చెందారు. ఈ 2 చోట్ల నుంచి 10 మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. గుల్జార్ హౌస్ సమీపంలో ఉన్న భవనంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఘటన స్థలానికి చేరుకున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకోవడం జరిగింది. మృతులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించేటువంటి పని అలాగే ఆ కుటుంబాలకి అండగా ఉంటూ ప్రమాదానికి సంబంధించినటువంటి దానిపైన పూర్తి ఆధారాలు కూడా సేకరిస్తాం. దీనికి ప్రమాదాలకు గల కారణాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా మేము కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఇక్కడికి సంఘటన స్థలానికి పొన్నం ప్రభాకర్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రావడం జరిగింది. అంతేకాకుండా సిపి ఆనంద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం కూడా ఈ సంబంధించినటువంటి సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. 9 ఫైర్ ఇంజన్లతో పాటు 4 అంబులెన్స్లు సైతం ఇక్కడ ప్రమాద స్థలానికి చేరుకొని లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సంఘటన స్థలంలో మాత్రం 3 చనిపోవడం జరిగింది. మిగతా ఉన్నటువంటి వాళ్ళని లోపలికి తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించిన తర్వాత మిగతా 14 మంది చనిపోయినట్టుగా కనబడతా ఉన్నది. అలాగే ఇదంతా కూడా ఈ బిల్డింగ్ కనుక చూసుకున్నట్టయితే ఇదంతా కృష్ణా పెరియల్స్ అలాగే మోడీ పెరియల్స్ షాపులతో పాటు అదే భవనంలో వెనుక ఉన్న ఇళ్లకు కూడా భారీగా మంటలు కూడా వ్యాపించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ముత్యాల వ్యాపారితో పాటు పనిచేసే వారి కుటుంబాలు అక్కడే ఉన్నాయి. ముందు భాగంలో షాపులు, వెనుకల నివాసాలు ఉన్నాయి. అయితే ముందు ఇది ఎందుకంటే చార్మినార్ సంబంధించినటువంటి ప్రాంతం, చార్మినార్ ప్రాంతంలో ఎక్కువ కూడా ముత్యాలు కొనుక్కునేందుకు చాలా మంది ఇక్కడికి పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. చుట్టుపక్కల సంబంధించినటువంటి వాళ్ళు కూడా చార్మినార్ను చూడడానికి వచ్చి ముత్యాలు కొనుక్కోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వస్తారు. కాబట్టి ముత్యాల వ్యాపారులు ఈ చార్మినార్ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు. సో ముత్యాల వ్యాపారాలకు సంబంధించిన షాపులు ముందుంటే వెనుక భాగంలో నివసించేటువంటి కుటుంబాలు, ఈ ముత్యాల షాపులో పనిచేసేటువంటి కుటుంబాలు వెనకాల నివాసం ఉంటాయి అన్నట్టు. సో అక్కడ పనిచేసేటువంటి వాటి కుటుంబాలు కూడా వెనకనే ఉన్నాయి. ముందు భాగంలో షాపులు, వెనుకల నివాసాలు ఉన్నాయి. ఎంట్రీ అలాగే ఎగ్జిట్. సో మనం లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి సైతం కూడా ఒకే విధంగా ఎగ్జిట్ పాయింట్ అండ్ ఎంట్రీ పాయింట్ కూడా ఒకటే ఉండడం, అలాగే తప్పించుకునేటువంటి వీలు లేని పరిస్థితి నెలకొన్నది. దట్టమైనటువంటి పొగ కారణంగా ఊపిరాడక ఎక్కువ మరణాలు కూడా సంభవించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 17 మంది కూడా
మరి చనిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఇరుకైనటువంటి గల్లీలు ఉండడం, దీంట్లో కనీసం ఫైర్ ఇంజన్లు కూడా తిరిగేటువంటి అవకాశం లేదు. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రికాషన్ కూడా పాటించకపోవడం వల్ల ఈ సంబంధించినటువంటి ఆపరేషన్కి సంబంధించినటువంటి రిస్క్ కూడా కొంత ఆలస్యం జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఒకటే దగ్గర నుంచి, అంటే చార్మినార్ ముందు భాగం నుంచి మాత్రమే ఈ ఫైర్ ఇంజన్ తోటి ఆ నీళ్లు లోపలికి ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా గల్లీలోకి వెళ్ళేటువంటి ఎక్కడ కూడా ఫైర్ ఇంజన్ తిరిగేటువంటి ఆ పరిస్థితి లేదు. కాబట్టి కొంత రెస్క్యూ టీం కూడా కొంత ఆలస్యమైంది. రెస్క్యూ కూడా వాళ్ళు సంబంధించిన పోలీసులు కొంత కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇరుకైనటువంటి గల్లీల వల్లే రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆలస్యమైందన్నట్టుగా తెలుస్తూ ఉంది. పాత భవనాలు కావడంతో ఫైర్ సేఫ్టీ అనేవి ఎక్కడ కూడా లేవు. 10 ఫైర్ ఇంజన్లు వచ్చినా మంటలు ఆర్పడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే G+1 భవనం మొత్తాన్ని మంటలు కూడా కమ్మేసినాయి. భవనం గోడలు పగలగొట్టి లోపలికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. దట్టమైన పొగతో ఊపిరాడగా 17 మంది కూడా మృత్యువాత పడ్డారు. మరో 5 పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. భవనంలో 8 కుటుంబాలు ఉంటాయి. 8 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు సుమారుగా 30 మంది దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంతమంది ప్రాణాలని రక్షించినప్పటికీ చాలా మెజార్టీగా, ముఖ్యంగా ఈ 17 మంది, 30 మందిలో 17 మంది చనిపోయారు. ఇంకా 5 సంబంధించినటువంటి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇంకా మరణాలకు సంబంధించినటువంటి సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే చనిపోయినటువంటి డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి 17 డెడ్ బాడీస్ని ఉస్మానియా ఆసుపత్రి కూడా తరలించినట్టుగా అయితే అర్థమవుతుంది. ఇప్పటికీ సిపి సంబంధించినటువంటి సివి ఆనంద్ గారు ఇక్కడ కూడా మీడియాతో మాట్లాడినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం అధికారులు కొంత వెల్లడించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చాలామంది ఇక్కడికి ప్రజాప్రతినిధులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది సైతం కూడా ఇక్కడే ఉండి సంబంధించినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలని కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు.